భారతీయ జనతా పార్టీ కార్యకర్త చక్రవర్తి కమ్మదూరులో ఉంటారు, మండల నాయకుడు. గత 10 సంవత్సరాలుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బాన్ మిషన్లో జరుగుతున్న అవినీతిని ఆపై గత 7-8 సంవత్సరాలుగా ప్రశ్నిస్తూ మా జిల్లాలో ఏకైక మండలంగా కమ్మదూరుని ఎన్నుకున్నారని సంతోషపడ్డాము. ఈ అవినీతి కార్యక్రమాల వలన ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం 100% శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బాన్ మిషన్. దాంట్లో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏమనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, మా మండలానికి వచ్చింది కదా, దాంట్లో అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధి ఫలాలు మా మండల ప్రజలకు దక్కాలి అని చెప్పేసి తపనతోన ఎవరైతే దాంట్లో సుమారుగా 60-70% అవినీతికి పాల్పడ్డారో ఆ అధికారుల పైన అక్కడ ఉన్న కార్యక్రమాలపైన అతను గలమెత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మరీ ఆ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అదే అవినీతి అధికారులే కొనసాగుతున్నారు. దానిపైన నిరసన ఎక్కడైతే మాట్లాడుతున్నాడో పార్టీకి ఏమైనా రిపోర్ట్ ఇస్తున్నాడేమో అనుమానంతో కొంతమంది ఆ అవినీతిలో భాగస్వాములైన వ్యక్తులు ఎంత సాహసం అంటే దుస్సాహసం, ఆ కార్యకర్త ఇంటికి పోయేసి ఆ ఇంట్లో దాడి చేసి వాళ్ళ అమ్మగారు పెద్ద ముసలామి ఆరోగ్యం బాలేక మొన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. కొడుకుని కొడుతుంటే ఆమె అడ్డు పోతే ఆమెను కూడా దుర్భాషలాడుతూ ఆమె పైన కూడా కొట్టారు. అంటే మానవత్వం లేకోకుండా ముసలామే కదా అడ్డం వచ్చింది, ఆమె ఆరోగ్యం బాలేదని కూడా తెలియకోకుండా ఈ అబ్బాయిని బయటకు తీసుకొచ్చేసి ఊరంతా తిప్పుతూ అతనిపై దాడి చేశారని సమాచారం. ఇది ఎవరు చేసిన దుశ్చర్య భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇట్లాంటి తాటాకు చెప్పులకి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గొంతు నొక్కలేరు మీరు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ అట్లాంటి వ్యక్తుల పైన తక్షణం చర్య తీసుకోవాలి. ఇట్లాంటి అవినీతి అధికారులపైన ఆ రూర్బాన్ మిషన్ పైన భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంటాం. మేము కూడా దాన్ని కేంద్ర పార్టీకి తీసుకెళ్లేసి అక్కడ జరిగిన అవినీతి పైన విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని చేపడుతుంది. అదేవిధంగా మా కార్యకర్త ఎవరైతే మా కార్యకర్త ఇంటిపైన దాడి చేసి వాళ్ళ మా అమ్మని ప్లస్ అతన్ని ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన మొత్తం ఆ వీడియోలు ఆడియోలు అన్నీ ఉన్నాయి, అవి పంపిస్తాం. దానిపైన ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్లే మేమాత్రం దానిపైన వెసులుబాటు లేకపోతే నిర్లక్ష్యం కాకుండా ఆ చట్ట ప్రకారం శిక్షిస్తే తప్ప ఇట్లాంటి రౌడీ ముఖల్ని ఇట్లాంటి అవినీతి పనుల్ని కంట్రోల్ చేయలేము. కాబట్టి తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులని అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు శ్రీ సంగిరెడ్డి శ్రీనివాస అన్న గారికి, పార్లమెంట్ కన్వీనర్ లలిత్ కుమార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంగా నిన్న రోజున భారతీయ జనతా పార్టీ నాయకులైన చక్రవర్తి గారిని కమ్మదూరు మండలంలో అధికారుల నిర్లక్ష్యాన్ని, అవినీతిని ప్రశ్నించినందుకు కమ్మదూరు మండలంలోని నాయకులు చాలామంది ఆయన్ని టార్గెట్ చేసుకుని దాడి చేసి ఇంటిలో నుంచి కొట్టుకుంటూ బజార్ వెంబడి తిప్పి ఇట్లా అవమానకరమైన సంఘటన జరిగింది. దీనిని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చేసి చక్రవర్తి గారిని హాస్పిటల్లో పరామర్శించి వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పి ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాను.